వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సీసీఐకి సంబంధించి ఇంకో వీడియో చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా మన సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్ అవుతున్నాయి అనమాట దీనికి సంబంధించి వీడియోస్. ఓకే, ఎక్కువ మంది చేస్తున్నారు. మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ త్వరలో ఉంది కదా, అది ఎందుకు ఈ వీడియోస్ కొద్దిమంది ఎక్కువ శాతం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. దానికి కూడా ఒక ఇది ఉంది, ఒక రీజన్ అయితే ఉంది. ఓకే, అదేంటంటే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది 70,000, అలాగే మనకి కొందరైతే 60,000 ప్లస్ వస్తాయి, కొంతమంది లక్ష ప్లస్ వస్తాయి, ఎక్కువ మంది లక్ష ప్లస్ అనేసి అంటున్నారు. ఓకే, వీళ్ళు రైల్వే బోర్డు దగ్గర ఏమైనా వర్క్ చేస్తున్నారు ఏంటనేసి అర్థమవుతుంది అన్నమాట. అంత అసలు కొద్దిగా కూడా భయపడకుండా చెప్పి ఎక్కువ శాతం ఈ కోచింగ్ సెంటర్కి సంబంధించి మన తెలుగు అలాగే హిందీ ఛానల్స్ ఏంటంటే మనకు తెలుసు కదా, వీళ్ళు ఏదైనా పెద్ద నోటిఫికేషన్ వస్తుంది అనే ముందు ఓకే అప్పుడు వేకెన్సీస్ అన్ని రాకపోయినా సరే వీళ్ళు తోలుగా అంటే కోర్సెస్ అనేది అమ్ముకోవడానికి ఒక స్కెచ్ అనమాట. ఓకే, మన వల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది. ఏ విధంగా అనేది నేను చెప్తాను అనమాట. ఓకే, మనకి నెక్స్ట్ అనేది గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఆ విషయం అందరికీ తెలుసు. మనకి అక్టోబర్ టు డిసెంబర్ వాళ్ళు క్యాలెండర్ ప్రకారం మీరు స్క్రీన్పై చూడొచ్చు అనమాట. ఓకే, అందులో ఉంటుంది. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను. క్యాలెండర్ గురించి మన అందరికీ తెలుసు. అది నవంబర్లో వస్తుందా లేకపోతే అక్టోబర్లోనే ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ ఉందా అనేది మనకి రైల్వే బోర్డు ఇష్టం అనమాట. ఏదైనా మనం కొంతవరకు చెప్పగలం, కానీ 100% నోటిఫికేషన్ ఇన్న తేదీ అంటే ఇన్ని నెలల్లోనే వస్తుంది అని మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అనేది మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అలాగే మిగతా 5 years నుండి రైల్వే బోర్డు చేసే పనితనం గురించి మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. రైల్వే బోర్డు ఎప్పుడు ఎలా ఉంటుందో దానికి తెలియదు అనమాట. ఓకే, కాబట్టి దాని గురించి ఇక్కడ విషయం కాదనమాట. మనం ఎక్కువ పోస్టులు వస్తుంది అని దాని మీద కామెంట్ కూడా చేస్తాను అనమాట మెయిన్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మన గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది 70,000 ప్లస్ పోస్టులు వస్తాయి, అలాగే లక్ష వస్తాయి, అలాగే కొంతమంది 60,000 వస్తాయని కామెంట్ చేస్తున్నారు అనమాట. ఓకే, దానివల్ల మెయిన్ అనేది వీడియో చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మన వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అలాగే కోచింగ్ మెటీరియల్ తయారు చేసే ఛానల్స్ కొన్ని ఉంటాయి. అవి చూసి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు చెప్తారు, వాళ్ళు ఎందుకంటే చెప్పినట్టుగా ఒక వీడియో చేసి మనకి ముందు సైకలాజికల్గా ఇన్ని పోస్టులు వస్తాయి, మీకు ప్రిపేర్ అవుతే చాలా జాబ్ వచ్చేది అన్నట్టుగా మనకి మనసుని డైవర్ట్ చేస్తారనమాట. చేసిన వెంటనే వీళ్ళు కోర్సు గురించి చెప్తారు. చెప్పినట్టు మనం ఏంటనుకుంటామంటే ఆలోచించకుండా అంటే కొద్దిమంది ఆలోచిస్తారు, కొద్దిమంది ఎక్కువ శాతం అనేది మనకి తీసుకోరు, కానీ కొద్ది మొత్తంలో ఉంటారు కదా, వాళ్ళు అనేది వెంటనే డైవర్ట్ అయిపోతారు అనమాట. మెంటల్లీ డైవర్ట్ అయిపోయి కొనేయడానికి ఆస్కారం ఉంది. వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళు చెప్తారనమాట. ఓకే, ఓల్డ్ కోచింగ్ సెంటర్స్ సేమ్ అలాగే చేస్తున్నాయి. మీరు హిందీలో చూడొచ్చు, మిగతా అన్ని ఛానళ్ళు కూడా చూడొచ్చు. వాళ్ళ తాలుగా ఏంటనేది ఏదైనా సరే మనం ప్రాక్టికల్గా అండర్స్టాండింగ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చెప్పినంత మాత్రం అది ఇదవదు అనమాట. ఓకే, మెయిన్ అనేది నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు వస్తాయి అనేది నేను ఆల్రెడీ శివగోపాల్ మిస్ లక్ష పోస్టులు వస్తాయి, లక్ష ప్లస్ పోస్టులు అనేసి ఒక 2 months 3 months బ్యాక్ అనుకుంటాను ఒక వీడియో చేశాను, అందరూ చేశారని. ఓకే, నేను అందరూ క్లియర్గా చెప్తాను అనమాట. గ్రూప్ డి ఎన్ని పోస్టులు వస్తాయి అనేది మనం అంచనా కూడా వేయలేం. ఎందుకంటే రైల్వే ఇప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పినట్టుగా మనకే తెలియదు. అది 30,000 పోస్టులు వచ్చినా మనం ఏం చేయలేము, 50,000 పోస్టులు వచ్చినా ఏం చేయలేము, ఒక 60,000 వచ్చినా 70,000 వచ్చినా 80,000 వచ్చినా లక్ష వచ్చినా అది రైల్వే బోర్డు ఇష్టం అనమాట. అది మనం ఏం చేయలేము. ఓకే, ఎక్కువ పోస్టులు వస్తే మన సీసీఐకి 100% మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. మన విషయం అనేది అది కాదు. ఒకరు తక్కువ పోస్టులు వస్తే మీరు వాళ్ళు చెప్పారని చెప్పి చాలా ఎక్కువ ఆలోచించి యాంగ్జైటీ అయిపోతారు. సడన్గా రైల్వే బోర్డు కానీ మన గ్రూప్ డి నోటిఫికేషన్లో మనం ఏదైతే అనుకుంటామో అది జరగకుండా ఉంటుంది అనుకోండి. సపోజ్ తక్కువ పోస్టులు వచ్చింది అనుకోండి, అప్పుడు మన మనసు అనేది పూర్తిగా మన మీద కాన్ఫిడెన్స్ అనేది పోద్ది అనమాట. ఓకే, చాలా మెంటల్ డిస్టర్బ్ అవుతాము. దానివల్ల ఏంటంటే మనకే నష్టం అనమాట. ఓకే, కాబట్టి దేన్ని కూడా నమ్మొద్దు అనమాట. నోటిఫికేషన్ వస్తే తప్పించి రైల్వే బోర్డు అఫీషియల్గా చెప్తే తప్పించి దేన్ని కూడా నమ్మొద్దు. ఓకే, ఎవరు చెప్పినా సరే రైల్వే మనకి ఎక్కువ పోస్టులు సపోజ్కి ఎక్కువ పోస్టులు వస్తే మన సీసీఎస్కి బెటర్ అనమాట. ఓకే, నేను చెప్పేది అదనమాట. ఓకే, ఎక్కువ పోస్టులు వస్తే మన సీసీఎస్కి బెటర్, కానీ ముందే మనం నమ్మకూడదు అనమాట. ఎవరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి. ఓకే, గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అనేది కరెక్ట్గా చెప్పలేము. ఒక 80% ఛాన్స్ అనేది అక్టోబర్ లాస్ట్ లోపు రావడానికి ఛాన్స్ ఉంది అని చాలా వీడియోలో చెప్పాను. ఒక 20% ఛాన్స్ అనేది నవంబర్లోనే ఉండొచ్చు, కొద్దిగా లేట్ అయినా అవ్వచ్చు. అది రైల్వే బోర్డు చెప్పినట్టుగా రైల్వే బోర్డు ఇష్టం అనమాట. అది మనం ఖచ్చితంగా ఇన్నో తేదీన ఇస్తారని చెప్పలేము. రైల్వే బోర్డు మనం చెప్పినట్టుగా ఇప్పుడు ఎలా ఉంటుందో దానికి తెలియదు. కాబట్టి రైల్వే బోర్డుని మనం గుడ్డిగా నమ్మడానికి ఏం లేదనమాట. ఓకే, వీళ్ళు ఏమేమి చెప్తారు. శివగోపాల్ మిశ్రాజీ కూడా అప్పుడు 30,000 ప్లస్ టెక్నీషియన్ పోస్టులు పెరిగితే అన్నారు. అవి కూడా పెరగలేదు. ఇంకా చాలా చెప్తారు యూట్యూబ్లో. మనకు కోర్స్ సేల్ చేసుకోవడం కోసం వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ అంగీలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చెప్తారు. మనకి రియాలిటీ వచ్చేటప్పటికి పోస్టులు అనేది తక్కువ వస్తే మాత్రం చాలా బాధపడతాం, ఎక్కువ వస్తే ఓకే, తక్కువ వస్తే చాలా బాధపడాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఏమీ అనుకోకుండా ఉంటే సపోజ్ తక్కువ పోస్టులు వచ్చినా అంత బాధ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే మన చేతిలో లేకపోయింది మనం ఏం చేయలేము. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఏదైనా మన చేతిలో లేకపోయిందని మనం ఏం చేయాలి. నోటిఫికేషన్ అనేది రైల్వే బోర్డు ఇష్టం పూర్తిగా. అది ఎన్ని పోస్టులు వస్తే దాని ఇష్టం అనమాట. మనం పూర్తిగా దాని మీద మనం ఎలాంటి ఇది అనేది లేదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట. నోటిఫికేషన్ గురించి మనకి ఈ మధ్యన సోషల్ మీడియాలో యూట్యూబ్లో చాలా మంది చేస్తున్నారు. అందుకే మన ఛానల్లో కూడా కామెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి. అందుకే వీడియో చేశానంట. అలాగే గ్రూప్ డి నోటిఫికేషన్ లేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉందా అనేసి అడుగుతున్నారు అనమాట. ఇందాక చెప్పినట్టు దానికి ఆన్సర్ ఆల్రెడీ ఇస్తాను అనమాట. ఓకే, మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనేది క్యాలెండర్ ప్రకారం ఉంది. అక్టోబర్లో ఛాన్స్ ఎక్కువ ఉంది, 80% ఛాన్స్
ఒకవేళ మిస్ అయితే నవంబర్లో 20% అలా కొద్దిగా లేట్ అయితే ఇంక డిసెంబర్లో కూడా వెళ్ళచ్చు. దాన్ని మనం అయితే చేయలేమన్నమాట. రైల్వే బోర్డు ఇష్టం ఉంది. నేను ఇప్పుడు కూడా కొన్ని విషయాలు ఈ విషయాలు మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక అంచనా ఉంది. నవంబరు, అక్టోబరు, డిసెంబరు ఈ 3 నెలల్లో ఎప్పుడు వస్తుందని. కానీ ఇన్ని పోస్టులతో వస్తుందని ఎవరు చెప్పలేరు. అది రైల్వే బోర్డు ఇష్టం అనమాట. ఇది గుర్తుంచుకోండి. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నోటిఫికేషన్ వచ్చినప్పుడే నమ్మండి, కానీ దానికి ముందు నమ్మకండి. ఓకే, ఇదన్నమాట ఈ వీడియో. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.